హలో అమిగోస్, వెల్కమ్ టు weird.12 ఛానల్. సో ఈరోజు మేము ఒక పిక్నిక్ వెళ్దామని చెప్పి అనుకున్నాము. మా 6 మెంబర్స్ ఊరికే సరదాగా టైం స్పెండ్ చేద్దామని. అండ్ ముందైతే నా అవుట్ఫిట్ చూపిస్తాను నేను. సో నా అవుట్ఫిట్ చూసారు కదా. అండ్ హెయిర్ స్టైల్ మనం కిందకి వెళ్ళి హారికని అడుగుదాము. హారిక వేస్తుంది. నాకు ఎప్పుడు స్టైల్ చేయాలన్నా హారికనే చేస్తుంది, ఎందుకంటే తన చాలా బాగా వేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం అయితే కిందకి వెళ్ళిపోదాం. రిపేర్ చేయించుకొని వచ్చాయి. గైస్, మేము ఇప్పుడు పిక్నిక్ వెళ్తున్నాం. చూసారా, మేము ట్రిపుల్ డ్రైవ్ చేస్తున్నాం. యాక్చువల్లీ ట్రిపుల్ డ్రైవ్ ఇల్లీగల్, కానీ మేము వెళ్తున్నాం. ఎంతకు తెగించారా? హాయ్ చెప్పు. అండ్ సిరి అశ్వాల్ ముందు వెళ్తున్నారు. గైస్, ఇప్పుడు చెప్పారు కదా ట్రిపుల్ డ్రైవ్ ఇల్లీగల్ అని చెప్పి. అక్కడ పోలీసులు ఉన్నారు. ఎక్కడ కనిపించట్లేదే. సారీ, అక్కడ ఉన్నారు. రేడియం అదిగోండి, చూసారు కదా. అందుకే సరే, నేను కూడా దిగుతున్నాను. ఒకళ్ళేనా? ఏ డబుల్ డ్రైవింగ్ కూడా? హెల్మెట్ అడిగామనుకో, క్యాప్ పెట్టుకున్నావా అని చెప్పు. అయ్యో, ఫాస్ట్గా నడాలి మనం. ఇది కరిగిపోతుంది, ఓపెన్ చేస్తాం. గైస్, ఇప్పుడైతే మన వాళ్ళు వస్తున్నారు. ఇదే అన్నమాట పిక్నిక్ స్పాట్. లోపల చూసారా. అండ్ క్లైమేట్ చాలా బాగుంది. సో ఈ ఐస్ క్రీమ్స్ని మన వాళ్ళకి ఇద్దాం. అండ్ గైస్, ఈరోజు అశ్రు బర్త్డే. విష్ హర్. ఏం మాట్లాడుతుంది? సో గైస్, ప్రజెంట్ అయితే మేము ఇక్కడ సెలెక్ట్ చేసాము, ఎందుకంటే ట్రీస్ ఉన్నాయి ఇక్కడ చుట్టూ. అండ్ సిరి వస్తుంది. అండ్ చూపి ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇదిగో. నైస్. సో గైస్, సిరి అయితే ఇప్పుడు మనకి బెడ్షీట్ వేసింది. మనం ఇప్పుడు దాని మీద కూర్చుంటాం. కూర్చో మామ. ఇట్లా పట్టుకొని ఇట్లా. గైస్ చూడండి, హారికకి ఫిక్స్ చేయడం రావట్లేదు. అయినా కూడా నేను ఫిక్స్ చేస్తానని చెప్పి మొండి పట్టుతో అబ్బబ్బా ఎంతమంది చెప్తున్నారు. అది లూజ్ ఇప్పుడు అది పైకి లాగు. ఓకే, దానిపై కూడా అది అది ఫైనల్లీ సాధించావు. నాకు సమ్ టైమ్స్ ఈ మధ్య భలే హెల్త్ ఇష్యూస్ అన్ని వస్తున్నాయి. దానికి రీజన్ ఏమైతే కాదు. నైట్ నేను పెరుగు చట్నీ చేశాను, దానివల్ల ఆమెకి ఇప్పుడు దానిలో కొంచెం 2 చుక్కలు సైనైడ్ వేసింది. ఇంకా బతికే ఉంది అందరు, చచ్చిపోలేదు. అదే కదా అక్క, రోజు వేయడం వల్ల చచ్చిపోలేదండి. రోజు అలవాటు అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, హైలైట్ అవుతుంది. స్నాక్స్ ఫస్ట్. స్నాక్స్ బయట పెట్టండి. మేము ఒక గేమ్ ఆడాము, ఈరోజు ఆడదాం అన్నమాట. ఏం గేమ్? ఒక వర్డ్ పిక్ చేస్తే ఆ వర్డ్ మీద సాంగ్. యా, బటర్ సూపర్ ఉంది. గడ్డి. వర్డ్ గడ్డి. ఇది మంచి గడ్డిలో పుట్టింది, పుట్టి పెరిగింది, పెరిగి పెద్ద మనిషి అయ్యింది. కొంచెం చేశారు. అదే కదా గైస్, ఇప్పుడైతే మేము డంషలాట్స్ ఆడుతున్నాము. చూడండి, ఇప్పుడు శశి నాకు వచ్చి నాకు చెవిలో చెప్తుంది, నేను అది యాక్ట్ చేసి చూపించాలి. తెలుగు పాతది కాబట్టి ఇది తెలుగు అని చెప్తే, ఇది కొత్తదేమో ఇంగ్లీష్ అని. తెలుగు. ఓకే, 1 2 3 స్టార్ట్. ఎన్ని లెటర్స్ ఉంటాయి? బ్యాండ్, డబ్బు, అరే 1 మినిట్ సరిపోతుంది. డమరుకం, కాడ, కడలి, వాళ్ళు మాకు కడలి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు కదిలి చెప్పారు ఫ్రెండ్స్. అషదారా
ఓకేనా? అరే హీరో టైమర్ ఆన్ చేయాలి. చూపించి వీళ్ళు వింటారు. 2 minutes. 0 ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్, సెకండ్ అంటే ఫస్ట్. సెకండ్ పిల్ల. అబ్బో దయాగ్ చేసేస్తుంది గురువు గారు. దేవుడు, భక్తి, గుడి, బడి, ఉయ్యాల పిల్లోడు ఊగుతున్నాడు. మసీదు కాదురా, వెళ్ళాలి. బావగాడేంది మీ టీం కాదు బావగాడే. నమస్కారానికి ప్రతి నమస్కారం. దేవుడు వరమందిస్తే నిన్నే కోరుకుంటాలే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఆయన మేమే విన్ గాయస్. ఎంత తక్కువ టైం లో చెప్పాను, మీరు చూడండి ఎంత ఎక్కువ టైం తీసుకుంటున్నారో. అరుస్తున్నాడు భయ్యుడు. వెళ్ళాలి, వెతకాలి, పెళ్లి కొడుకు కనిపించే. నన్ను చూపిస్తున్నావా? నేనేం చేయలేదు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? క్షత్రియ, సావిత్రి, సౌమ్య. క్షత్రియ తలపులు ఇద్దరికి రాదులే కానీ చూడు. నమస్కారం. మబ్బు ముఖాన్ని పట్టారు నా దగ్గర. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పర్యాపదాలు చదువుకోలేదు మీరు తెలుగులో. క్షా అని చెప్పి అక్కడ చెప్పాను కదా, 2 words అంటా కదా చెప్తుంది. మూవీ మనకు తెలియదు, తీసు. అసలు చెప్పే వాళ్ళం కూడా కాదు. క్షేత్రం అంటే ఏంది? దేవాలయం, గుడి. నిజంగా చదువుకోలేదు. వీళ్ళు చెప్పలేదు పిల్లలు. మేము ఒక పాయింట్ లీడ్ లో ఉన్నాం. మనమే చెప్పాలి, కొంచెం కఠినంగా చెప్పండి. అబ్బో కఠినంగా. అరే ముందే గాయస్, నేను లంబు, ఈమె జంబు, ఈమె చెంబు. అంటే మేము ముగ్గురు ఒకేలా వేసుకున్నాం కదా డ్రెస్సింగ్, అందుకని. దట్ ఐ థింక్ వాటో వాట్. What the game is? Hey amigos, now we are going to play hand game. సో ఆమె కట్టుకొని ఉంది కదా, సో మేము అందరం హ్యాండ్స్ ఇస్తాము. లైక్ షీ నీడ్ టు ఐడెంటిఫై అండ్ వాళ్ళ నేమ్ చెప్పాలన్నమాట. ఫస్ట్ మా దగ్గర స్కార్ఫ్ లేదు, అందుకని జీన్ జాకెట్ కట్టాం తనకి. అది మా అక్కది. బా ఏం వాడకవయ్యా. అబ్బో తెలుసు. నేను ఒక్కదాన్ని హ్యాండ్స్ అందరికి కరెక్ట్ చెప్పాను. ఎవరికి ఉపయోగం? నెక్స్ట్ ఇది బాగుంది. సిరి ఓకే. నెక్స్ట్ అక్క ఓకే. సరిగా వికీ. ఓకే. 2 మళ్ళీ ఒకసారి. ఓకే వికీ. ఓకే అశు. ఓకే నెక్స్ట్ మళ్ళీ సోవే పెట్టింది రా చెయ్యి. ఓకే ఆమె ఏజ్ చూస్తుంది. ఎక్కువ చేయకు, షీట్ అంటాను. అలా మేము కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత రూమ్కి అయితే వచ్చేసాం గైస్. నేను ఈ పార్క్ టోటల్ నేను చూపించలేదు, కానీ ఇది చాలా లాంగ్ ఉన్నది. సో మళ్ళీ ఎప్పుడన్నా నేను చూపిస్తాను. మేము రీల్స్ కూడా అప్పుడప్పుడు ఇక్కడే చేసామన్నమాట. మీరు ప్రీవియస్ మా రీల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ కాసేపు జాగింగ్ కానీ వాకింగ్ కానీ అని పిల్లలతో స్పెండ్ చేయడానికి ఈవినింగ్ టైమ్స్ చైనీస్ వాళ్ళు ఇలా వస్తూ ఉంటారనమాట. ఇది మొత్తం ఒక పార్క్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
అండ్ బెల్ ఐకాన్ కూడా నోటిఫై చేసుకోండి. అసలు